నమస్కారం హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. అందరికీ నమస్కారము. నా పేరు గోపారం వెంకటరమణమ్మ. నేను 15వ వార్డులో గతంలో వాలంటీర్గా ఉన్నాను. తర్వాత జరిగిన ఎన్నికలలో కౌన్సిలర్గా గెలిచి తర్వాత మున్సిపల్ చైర్మన్గా నాకు హోదాను కల్పించడం జరిగింది. నేను గత కొద్ది కాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో విధులు నిర్వహిస్తున్నాను. తర్వాత నేను మళ్ళీ టీడీపీ పార్టీలోకి రావడం జరిగింది. దీనిలో ఎవరి ప్రలోభం లేదు. నాకు నేను టీడీపీ ప్రభుత్వంకి రావడం జరిగింది. గత 2 రోజుల కిందట గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఒక అమ్మాయిని కూడా చూడకుండా పెళ్ళి కావాల్సిందని అనే అమ్మాయిని గుర్తించకుండా కూడా ఏనాదోలు అని నా గురించి విమర్శించారు. నెత్తిపైన రూపాయి పెడితే 10 పైసలకు కూడా కొనరని, అమ్ముడు పోయిందని అసభ్యకరంగా మాట్లాడి నా గౌరవానికి భంగం కల్పించారు. ఈ అమ్ముడు పోయాననే అర్థం దేని కింద వస్తుందో మీరే తెలియజేయాలని కోరుతున్నాను. ఇది మా యానాది జాతికి అవమానకరము. అంత పెద్ద హోదాలో ఉండి ఇలాంటి విమర్శలు చేయడం తగదని భావిస్తున్నాను. నా గౌరవానికి భంగం కలిగించిన మాజీ పార్లమెంట్ సభ్యుల మీద, అదే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రానున్న రోజులలో నాకు జరిగే ప్రతి ఒక్క విషయానికి పరిణామాలకు కూడా తగు రక్షణ కల్పించవలసిందిగా పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నేను ఆనం కైవల్యమ్మ గారితో టిట్కో ఇళ్లలో ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు దాకా అక్కడే ప్రచారం చేసి ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ జరగడం జరిగింది. నాకు ఆ రోజే తెలుసుంటే ఇచ్చేదాన్ని, కానీ నాకు తెలియదు. కొందరు మీడియా మిత్రుల ద్వారా తెలుసుకున్నాను. అందుకే వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరు నమస్కారాలు. ఈరోజు మన ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో మన మున్సిపల్ చైర్మన్ గారు గోపారం వెంకటరమణ గారు ఆయన మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీకి చెందిన నాయకులు ఆయన మీద ఈరోజు మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 12 సంవత్సరాలు ఉన్నాము. ఎందుకంటే మనకి గౌతమ్ రెడ్డి అన్న ఉన్నప్పుడు మనకి టికెట్ ఇచ్చి గెలిపించారు. ఆ మాట కరెక్టే. మా గౌతమ్ రెడ్డి అన్న ఉన్నప్పుడు ఒక లెక్క ఉనింది. అన్న వెళ్ళిపోయిన తర్వాత ఒక రకంగా అయిపోయింది. కౌన్సిలర్ అన్న తర్వాత యాలిషన్ ఇవ్వకుండా వైస్ చైర్మన్ హోదాలు ఉండి మనం 3 సంవత్సరాలు ఏ చిన్న పని చేసుకోకుండా వాళ్ళు మొత్తం అడ్డుపడి మన వార్డులో కానివ్వండి, నా సొంత పని కానివ్వండి, ఏ పని కూడా జరగకుండా చేశారు. మనకి అవమానిస్తూ కౌన్సిలర్ కానీ వైస్ చైర్మన్ కానీ అందరికీ వాళ్ళు మనకి ఎంతో చిన్నచూపు చూస్తున్నాం. కాబట్టి మనకి మనసు బాధ కలిగించి మన ఆత్మకూరు అభివృద్ధి కావాలంటే మన మాజీ మంత్రి ఆనం రామనాయుడు గారి సమక్షంలో టీడీపీలో చేరడం జరిగింది. ఎందుకంటే మనం సొంతంగా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే డబ్బులకు అమ్ముడిపోయారని చెప్తారు. మనం ₹1 తీసుకోకుండా నిజాయితీగా ఆనం రామనాయుడు గారి ఆయన పెద్ద ఆయన మీద నమ్మకంతో టీడీపీలో చేరడం జరిగింది. ఎందుకంటే